రంగారెడ్డి జిల్లా యాచారం దగ్గర ఎస్ఐ మధును ఢీకొట్టి పారిపోయే ప్రయత్నం చేసిన మందుబాబును ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ అతను ఎస్ఐ ప్రాణాలతో చెలగాటమాడిన తీరు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో యాచారం బస్టాండ్ సెంటర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా వాహనదారుల్ని ఆపుతున్నారు. ఓ కారులో వ్యక్తికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయబోయేసరికి అతను తప్పించుకోబోయాడు. దీంతో ఎస్ఐ కారును ఆపే ప్రయత్నం చేశారు. దీంతో ఎస్ఐని కారుతో ఢీకొట్టిన మందుబాబు కారును ముందుకు దూకించాడు. ఎస్ఐ బానెట్ పైన ఉండిపోయినా ఆపకుండా దాదాపు 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయాడు. ఈ కంగారులో దారిలో బైక్పై వెళ్తున్న వాళ్ళను కూడా ఆ కారు ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న మహిళలకు చెయ్యి విరగటంతో పాటు మరొకరికి గాయాలయ్యాయి. అయితే యాచారం ఊరు దాటిన తర్వాత కారు కాస్త స్లో అయ్యేసరికి ఎస్ఐ మధు పైనుంచి బయటకు దూకాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇబ్రహీంపట్నం దగ్గరలోని ఖానాపూర్ దగ్గర కారును ఆపి మందుబాబును అరెస్ట్ చేశారు. నిందితుడిని కోహెడకు చెందిన స్పీకర్గా గుర్తించారు. గాయపడ్డ ఎస్ఐకి ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.